హైవేస్. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాదు, ఆయన వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని చెప్పేసి నేను ప్రూఫ్తో సహా వీడియోలు చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా జై జగన్ జై వైసీపీ అనే వాళ్ళు నన్ను తిడుతూ ఉండేవాళ్ళు, జనసేనని టీడీపీని నాలుగు రకాల మాట్లాడే వాళ్ళు కుప్పలు ఉంటూ ఉన్నారు. అటువంటి వారిలో చదువుకున్న వారు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళు ఇప్పుడైనా మారాలి అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ తాలూకు 2020లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసి మరలా 6 నెలల లోపు ఎందుకు పెట్టముందో ఏంటో నేను చెప్తా. ఆల్రెడీ ఆ ఎగ్జామ్కి సంబంధించి ఇంటర్వ్యూలు అయినాయి, వాళ్ళకి జాబులు కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరిగిందంటే సింపుల్గా చెప్తా. నోటిఫికేషన్ నెంబర్ 27/2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత కండక్ట్ చేశారు. ఓకే, ప్రిలిమ్స్ అయిపోయాయి. మెయిన్స్కి 1:50 రేషియోలో పిలిచారు. మెయిన్స్ ఎగ్జామ్స్ 2020 డిసెంబర్ 14 నుంచి 20 మధ్య కండక్ట్ చేశారు. ఇక మెయిన్స్ అయిన తర్వాత కానీ మెయిన్స్కి ముందు కానీ, మెయిన్స్కి ముందు ప్రిలిమ్స్ సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కొన్ని ప్రశ్నలు కరెక్ట్గా లేవని రకరకాలుగా, ఇంకా దానికి సంబంధించి కోర్టులు ఏవో తీర్పులు ఇచ్చే ఇంకా స్క్రూటినీ ఇచ్చేమన్నారు. అదంతా అయిపోయింది. ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చున్నారు, మెయిన్స్ పెట్టారు. మెయిన్స్ అయిన తర్వాత ఈ మెయిన్స్కి సంబంధించి వాల్యుయేషన్ చేయాలి కదా. అప్పుడు ఉన్నటువంటి ఏపీఎస్సీ కార్పొరేషన్ ఏపీఎస్సీ చైర్మన్ ఎవరు, ఉదయ్ భాస్కర్. ఆయన టీడీపీ హయాంలో నియమించబడిన వ్యక్తి. అఫ్ కోర్స్ రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వ్యక్తి ఆయన. అయినా సరే ఈ వైసీపీలు రాజకీయం చేస్తూ ఆయన తప్పు కదా, నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఓకే, నడిచిపోతా ఉంది అట్ట. మరి ఎగ్జామ్స్ పెట్టారుగా, మెయిన్స్ వాల్యుయేషన్ చేయాలిగా. అక్కడ వీళ్ళు ఏం చేశారు, నాకు అనిపిస్తుంది చెబుతున్నాయి. ఇది నిజాలు ఏంటో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి నచ్చిన వారికి అన్నట్టు నచ్చినట్టుగా మార్కులు వేద్దాం, వాళ్ళని సెలెక్ట్ చేద్దాం అన్నట్టుగా ఉన్న పోస్టులు ఎన్ని, 167 పోస్టులు. సో 167 మంది కూడా వాళ్ళకి ఇస్తే డౌట్లు వస్తాయి. సో కొంతమందికి ఇద్దాం అన్నట్టు వాళ్ళు అనుకోని సినిమాలో చూపిస్తున్నట్టుగా మార్కులు వాళ్ళకి వేసేవి పేపర్ మీద కాకుండా సిస్టంలో అన్నట్టు కనుక వేస్తే ఇంక డౌట్ ఏం రాదని అనుకొని డిజిటల్ వాల్యుయేషన్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఏంటది, మెయిన్స్ పేపర్ డిస్క్రిప్టివ్ మెయిన్స్ అంటే నేను రాశా, నాకు ఎన్ని మార్కులు ఏంటంటే నువ్వు అక్కడే చూసి అక్కడ వేయాలి. పేపర్ మీద ఏం టచ్ చేయరు, పేపర్ చూస్తారట, మార్కులు వచ్చేసి పక్కన సిస్టంలో వేస్తారట. అలా మెయిన్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత చూసినటువంటి వాళ్ళు షాక్, కోర్టుకు వెళ్ళారు. ఏమని, ఇదేంటి మేము క్వాలిఫై అవ్వకపోవటం ఏంటి, ఏ బేస్ మీద వాళ్ళు ఈ లిస్ట్ ఇచ్చున్నారు, పేపర్ వాల్యుయేషన్ ఎలా చేశారు ఏంటి అని చెప్పి అడిగినటువంటి మూమెంట్లో ఎగ్జామ్స్ అంతా కూడా చాలా పకడ్బందీగానే భవానీ ఐలాండ్ ఏది మన కృష్ణానదిలో మధ్యలో ఉండేది, అక్కడ పెట్టి చాలా జాగ్రత్తగా పేపర్లు వాల్యుయేషన్ చేయించామండి. అయితే డిజిటల్ వాల్యుయేషన్ అండి. డిజిటల్ వాల్యుయేషన్ ఏంటే బాబు అన్నారు. అప్పుడు ఎక్సెల్ షీట్లో మార్కులు పట్టుకొచ్చింది. ఎక్సెల్ షీట్ ఏంటి, డిజిటల్ వాల్యుయేషన్ ఏంటి, అది ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అది ఏమనుకున్నారు ఏంటి అంటే, ఆ తర్వాత మరలా వీళ్ళు ఆ ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి మరలా ఆ బుక్లెట్స్ మీద మెన్షన్ చేసుకుని మరలా కొట్టుకెళ్తే ఏంది ఇది వాల్యుయేషన్ మరలా చేయండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా మాన్యువల్గా చేయమని కదా అర్థం, మళ్ళీ డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అప్పుడు ఏం చేశారు, ఎవరినైతే ఇంటర్వ్యూ పిలిచారో ముందు వాళ్ళలో కాకుండా ఇంకొంతమంది సెలెక్ట్ అయినారు, కొంతమంది డ్రాప్ అయ్యారు. అప్పుడు కూడా మరలా స్టిల్ ప్రాసెస్ అండ్ డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు. మరలా కోర్టుకు వచ్చారు. ఆ తీర్పే ఈరోజు వచ్చింది. బట్ తీర్పు రాకముందు ఏం చేశారు, 2022 జూలై 5న ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి వారిని ఇంటర్వ్యూలు కూడా మధ్యలో కొంతమంది పిలిచారన్నాం కదా, రెండోసారి కూడా వారిలో స్క్రూటినీ చేసి ఇంటర్వ్యూ అయిపోయి 163 మందికి పోస్టులు కూడా ఇచ్చారు. మిగతా 4 పోస్టులు వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దొరకలేదు, అంటే సెపరేట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు దొరకలేదు. దాంతో 163. ఈ 163లో 67 మంది ఆడవారు, 96 మంది మగవారు. ఇందులో 99% ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం గొప్పతనం చెప్పాలి అన్నట్టుగా, తెలుగు మీడియం చదువుకుంటే మీకు ఉద్యోగాలు రావు అన్నట్టుగా అది హైలైట్ చేయాలని ఇదిగో ఈ రకం చేశారు. నో డౌట్ అందులో ఎవ్రీ టైం గ్రూప్ 1 అన్నప్పుడు బోల్డ్ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. నేను 2017లో రాశానయ్యా, నాది ఇంటర్వ్యూ పోయింది, గ్రూప్ 1 మెయిన్స్ రాశా, తెలుగులో బ్రహ్మాండ తెలుగులో రాశాను నేను. అలా చాలామంది చూసి తెలుగులో రాస్తున్నారు. గ్రూప్ 1 అంటేనే మన ఓన్ లాంగ్వేజ్ కదా, ఇంగ్లీష్ తెలుగులో ఉంటారు. కానీ ఇక్కడ ఎలా ఇంగ్లీష్, ఈవెన్ ఎంతమంది పిక్ అయ్యారు ఇంటర్వ్యూకి అన్నప్పుడు కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఏంటన్నప్పుడు కూడా చైర్మన్ కూడా చెప్పింది, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెలిసింది కూడా ఏంటంటే 99% ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు.
1% తెలుగు వాళ్ళు, అంటే తెలుగు మీడియం వాళ్ళు, అంటే సింగిల్ డిజిట్ అంతే. ఈ 163లో 9 మంది లోపే ఉన్నారు తెలుగు మీడియం వాళ్ళు. చూడండి, ఇంకా ఈవెన్ పేపర్లు కూడా చూడండి, మెయిన్స్లో వచ్చేసి ఫస్ట్ 2 లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి, ఇంగ్లీషు తెలుగు, ఇవి క్వాలిఫై అన్నట్టు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఎస్ఐ ఉంటుంది, జనరల్ ఎస్ఐ. నెక్స్ట్ హిస్టరీ అండ్ జాగ్రఫీ. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎథిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ స్టేట్ ఎకానమీ, లైక్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా యూపీఎస్సీ బేస్లో నేర్చుకుంటా పోయి ఉన్నారు. సో ఈ మెయిన్స్ పేపర్ సంబంధించినట పేపర్ వాల్యూ చేసేవాళ్ళట ఎగ్జామినర్స్ అట వీళ్ళకి దొరకడం లేదట తెలుగు మీడియం వాళ్ళు. అందుకే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రయారిటీస్ మనం ఇండైరెక్ట్గా చెప్పగా తెలుగు మీడియం వాళ్ళని అంత కన్సిడర్ చేయట్లేదు, ఇంత ఇంగ్లీష్ మీడియం అన్నట్టుగా అదొకటి. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యం. తెలుగుని చంపడానికే వచ్చారు వీళ్ళైతే అసలు, ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళకి మరి సరిగ్గా తెలుగులో మాట్లాడుతూ రాదు, అలానే ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, కనీసం అసలు బేసిక్స్ కూడా తెలియదు మాట వీళ్ళకైతే. ఎవరు ఏ మంత్రి వాళ్ళ శాఖ సంచారం చెప్పడం అంటే అది కూడా తెలియదు, నాకెందుకు అంటారు వాళ్ళు. సో ఈ ఎగ్జామ్ సంబంధించి చూడండి, అంతా కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. అండ్ పేపర్ రెండోసారి కూడా డిజిటల్ వాల్యుయేషనే. ఈరోజు కోర్టు ఏం చెప్పింది, డిజిటల్ వాల్యుయేషన్ ఏంటి, 2 సార్లు అది కూడా వాల్యుయేషన్ అయింది, మళ్ళీ డిజిటల్ వాల్యుయేషనా, 6 నెలల్లోపు ఎగ్జామ్ పెట్టాల్సిందే కరెక్ట్ చెప్పేసి. తర్వాత ఆల్రెడీ మొన్న 163 పోస్టులు ఇచ్చారా, అప్పుడు ఏం చేశారు తెలుసా? చూడండి, అసలు ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళైనా మరి వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో కానీ నాకైతే అనిపిస్తుంది అదొక పోస్ట్ అని. అఫిడవిట్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర, ఏమని, మేము కోర్టు నిబంధనలకు లోబడే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాం. ఏమని, ఈ గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి తీర్పు అనేది కోర్టులో పెండింగ్లో ఉంది కదా, రేపటి రోజు తీర్పు కనుక మెయిన్స్ని రద్దు చేసి మరలా పెట్టమని వస్తే మేము అబ్జెక్ట్ చేయం. ఇప్పుడు ఎవరైతే జాబ్ జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా ఆఫీస్ జాబ్ పోయినట్టే. ఇప్పుడు 6 నెలల్లోపు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి ఆ 2020లో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాసున్నారో ఇప్పుడు వాళ్ళంతా కూడా ప్రిపేర్ అవ్వాలా అంటే ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కదా ఏమన్నారు, బాబు ఆగండి అయ్యా, సుప్రీంకోర్టుకి వెళ్దాం. ఎవరి కోసం? ఇప్పుడు ఎవరైతే ఈ 163 మంది జాబులు చేస్తున్నారే వారి కోసం. ఒక్కటన్నా సవ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందా? ఒక్కటి చెప్పండి నాకు తెలుసు. వ్యవస్థను నాశనం చేయటం తప్ప, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం తప్ప సవ్యంగా ఒక్కటే. పథకాల విషయంలో ముందు చెప్పేది తర్వాత చేసేది ఒకటి. 2019 ముందు జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, తర్వాత సిపిఎస్ రద్దు, పోలవరం కంప్లీట్ చేస్తాం, రాజధాని అమరావతి బ్రహ్మాండ కడతాం, పథకాల రూపాయలు నీటి ప్రాజెక్టులు అవి ఇవి. అమ్మ బాబోయ్, ఇన్ని చెప్పారా స్వామి? అసలు ఏంది ఇప్పుడంటే బొవ్వ కావాలా, రోడ్లు కావాలా, పథకాలు కావాలా, ప్రాజెక్టులు కావాలా, అభివృద్ధి ఎవరికి కావాలి, బిల్డింగ్లు ఎవరికి కావాలి, బటన్ నొక్కే డబ్బులు ఇచ్చే తీసుకొని నాకు ఓట్లేయండి. దీనికి మరలా జై జగన్ అనేవాళ్ళు, జై వైసీపీ అనేవాళ్ళు, నన్ను తిట్టేవాళ్ళు, జనసేన చంద్రబాబు తిట్టేవాళ్ళు కుప్పలు. మారండి రా బాబు. ఉద్యోగులు ఉన్నారు కదా, నిరుద్యోగులు ఉన్నారు కదా, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది అసలు ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఎలా నడుస్తుంది, అవన్నీ దారుణం అండి బాబోయ్.